కళకళలాడుతూ ఏ పండగ బతుకమ్మ తర్వాత బోనాల తర్వాత ఇంకేంటది ఇప్పుడు జరుగుతున్నది ఏంటి పుష్కరాలు అంత వైభవంగా చేస్తుంటే మీరు ఎలా అంటున్నారు? ఎక్కడ వైభవం? పుష్కరాలు వాళ్ళు వైభవంతో వెలిగిపోతున్నారు, కోట్ల రూపాయల నిధులన్నీ జేబులలో వేసుకుంటూ. ఎవరు వేసుకున్నారు? టిఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, మంత్రులు. అసలు కరప్షన్ లేకుండా టిఆర్ఎస్ అంటే మొత్తం ప్రభుత్వం నడవాలని చెప్పి ఆయన కొరడా జూడిపించి బయటకు వస్తుంటే మీరు ఎలా అంటున్నారు? కూడా చెప్పారు పాపం, మోదీ గారిని చెప్పారు 2 సంవత్సరాల్లో మీరు కరప్షన్ లేని దేశంలో చూస్తున్నాను అంటే ఈయనకు రేపొద్దున ఈయన చేసిన కరప్షన్ అంతా కూడా ఒక ముద్ర వేసేయాలని చెప్పి దీంతోన ప్రధానమంత్రి గారిని మెచ్చుకుంటున్నారు. కొంచెం మీకు బాధగా ఉన్నట్టుంది మోదీ గారిని ఆయన అంతసేపు ఆయన అలైబలై చేసినందుకు. ఆయన అలైబలై ఎవరిని చేసుకున్నా మనకు అభ్యంతరం లేదు. ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు? అవినీతి. అసలు మీరు మొదలుపెట్టిన మిషన్ భగీరథనే పెద్ద అవినీతి. అది మొత్తం అవినీతిలో కూరుకుపోయినటువంటిది మిషన్ భగీరథ. దానికి ప్రధానమంత్రి గారితో మీరు ఇనాగ్రేషన్ అట. అది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రాజెక్టుకు మధ్యలో ఒక పొక్క కొట్టి పైప్ వేసుకొని మీరు నీళ్ళు ఇచ్చుకొని దానికి ప్రధానమంత్రితో ఇనాగ్రేషన్ అంటే సిగ్గొస్తా ఉంది. పాప ప్రధానమంత్రికి ఏమో వీళ్ళు మన బీజేపీ వాళ్ళు చెప్తే ఈయన పరిస్థితుల్లో వాళ్ళు లేరు. వీళ్ళు పాపం ఎక్కడ తలకాయ పెట్టుకోవాలో తెలియని పరిస్థితుల్లో మన రాష్ట్ర బీజేపీ నాయకులు ఉన్నారు. అవినీతి అని పాపం వీళ్ళు మొత్తుకున్నారు. ప్రధానమంత్రిని తీసుకొచ్చే వరకు వాళ్ళు ఏం చేయాలో తెలియని పరిస్థితి, తెలియని పరిస్థితి అంటారు. అంతే మరి. ప్రధానమంత్రిని చాలా గొప్ప కార్యక్రమం చేస్తున్నా అని తీసుకొచ్చినాడు. వీళ్ళపై ప్రధానమంత్రికి వివరించినటువంటి పరిస్థితి కూడా లేకుండా అయిపోయింది. సో ఇట్లుంటుందంటే ఇది ముఖ్యమంత్రి గారికి చాలా చక్కగా అబద్ధాన్ని నిజంగా చూపించేటటువంటి నేర్పు ఉంది, ఆ టాలెంట్ ఉంది. అంటే ఇన్ని కోట్ల మంది జనం వాళ్ళకి తెలియదు, విచక్షణ లేదంటారా? వాళ్ళు ఇన్ని సంవత్సరాల పాలన చూశారు, వాళ్ళు కష్టాలు పడిన వాళ్ళు మరి ఎందుకు రిజిస్టర్ కావట్లేదంటారు? లేకపోతే అంటే ఇంకా నెక్స్ట్ ఎలక్షన్ టైం ఉంది కదా. 2019లో మనకు జనం ఏం చెప్తారో అప్పుడు చూస్తాం కదా. మీకు అంత కాన్ఫిడెంట్ గా ఉందా? ఖచ్చితంగా జనాల్లో ఆ మార్పు ఖచ్చితంగా చూస్తాం మనం. ఖచ్చితంగా కాంగ్రెస్ వైపు జనం 100% కాంగ్రెస్ కు ఓటేస్తారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కొత్తగా చూద్దాం 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అంటే ఇచ్చిన వెంటనే గుర్తించని ప్రజలు 5 ఏళ్ళు గుర్తు పెట్టుకుని ఇస్తారంటారా? ఇచ్చిన వెంటనే గుర్తించలేదు అనేది కాదు, గుర్తించారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వచ్చాయి మొన్న? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆయన మాకంటే ఎక్కువ హామీలు ఇచ్చాడు. దళితులని ముఖ్యమంత్రిని చేస్తానే దళితుల ఓట్లు కొట్టేశాడు. 12% ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తాని ముస్లింల ఓట్లు కొట్టేశాడు. 12% రిజర్వేషన్ ఎస్టీలకు ఇస్తాని ఎస్టీల ఓట్లు. రైతులను రుణమాఫీ చేస్తా అని రైతులను, ఉద్యోగాలు ఇస్తా ఇంటింటికి అని యువతను, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి అంతా మీ యొక్క ఉద్యోగాలని రెగ్యులరైజ్ చేస్తా అని వాళ్ళను, ఇట్లా అన్ని రకాల కూడా అందరినీ కూడా మాయమాటలతో మరి మభ్యపెట్టినప్పుడు ప్రజలు ఒకసారి చూద్దాం, ఇది ఎన్నేదో చాలా బ్రహ్మాండంగా చెప్తున్నాడు, ఇంత పెద్ద అరచేతిలో స్వర్గం చూపిస్తున్నాడు, మిమ్మల్ని మెస్మరైజ్ చేసినట్టు ప్రజల్ని ఆ రోజు మెస్మరైజ్ చేశారంటారు. మామూలుగా మాటలతో మరి చాలా చక్కగా ఎలక్షన్ల టైంలో చెప్పాడు ఉద్యమ నాయకుడు అన్నప్పుడు వాళ్ళు కూడా చూద్దాం నమ్మారు, నమ్మి ఓట్లు వేశారు. ఇప్పుడు చూస్తున్నారు 2 బెడ్రూమ్ల ఇల్లు ఎక్కడుంది. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు ఆ రోజు? ఇందిరమ్మ ఇల్లు, అగ్గిపెట్టెల్ లాంటి ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. దాంట్లో ఇంటికి కొడుకు, బిడ్డ, అల్లుడు వస్తే ఉండడానికి కూడా ఒక గది లేదు. మేము వస్తే 2 బెడ్రూమ్ల ఇల్లు, నేను వస్తే ఆ బెడ్రూమ్ కు పక్కన ఇంకొక రూమ్ కట్టిస్తా, అవి గొర్రెకు, మేకకు, బర్రెకు షెడ్ వేపిస్తా అని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. నేను చెప్పలే, అవన్నీ వాళ్ళు చెప్పినాయి. ఇప్పుడు అవేవి కూడా జరగట్లేదు. కానీ మంచి పనులు కొన్ని చేశారు కదండి. ఇప్పుడు షీ టీమ్స్ పెట్టారు, నయీంని హతమార్చారు. ఇంకా ఎంత మంచి అంటే క్రైమ్ ని అరికట్టడానికి నయీంని హతమార్చింది వాళ్ళ ఎమ్మెల్యేలను భయపెట్టడని హతమార్చారని వస్తుంది టీవీలో. మరి అవునా? వాళ్ళ ఎమ్మెల్యేస్ భయపెట్టించారంట. మరి వాళ్ళకు ఏమి ల్యాండ్ మాఫియాలో సంబంధాలు ఉండి భయపడిచ్చారో మనకు తెలియదు. సో మొత్తం మీద అసలు పూర్తిగా మీరు అంటే చాలా అసంతృప్తిగా ఉన్నారు ప్రభుత్వ వైఖరి, ప్రభుత్వ తీరు. అసలు అంటే ప్రభుత్వము ఒక ప్రజాస్వామిక బద్ధంగా లేదు. ప్రతిపక్షాలను అణిచివేయాలని చూస్తా ఉంది, ప్రతిపక్షాలను గొంతులు నొక్కేస్తుంది. మీరు కూడా అంటే మాట్లాడడానికి కూడా అసలు అధికారమే లేదు ఈ రాష్ట్రంలో, ఎవరు కూడా గొంతెత్తేటటువంటి అధికారమే లేదన్నటువంటి చందంగా